హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే నేను 3 టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఎగ్ పొట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో మీరైతే ఏం చేస్తారు? ఎగ్ పొట్టుని పడేస్తూ ఉంటాం కదా. సో నేనైతే ఎగ్ పొట్టుని పడేయకుండా ఈ విధంగా చేస్తానండి. మనం రెగ్యులర్గా మిక్సీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే ఈ ఎగ్ పొట్టు తీసుకొని ఈ బ్లేడ్స్, ఈ మిక్సింగ్ ఏదైతే షార్ప్నెస్ తగ్గిపోయిందో ఆ మిక్సీ జార్లో ఈ ఎగ్ పొట్టుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం వల్ల ఈ ఎగ్ పొట్టులో ఉండే మొత్తం స్మూత్గా పౌడర్ లాగా అయిపోయి మనకి ఈ జార్ అనేది షార్ప్గా బ్లేడ్స్ అనేవి అవుతాయి. సో ఈ పౌడర్ని పడేయకుండా మన ఇంట్లో చెట్లు అయితే అందరి ఇళ్ళల్లో చెట్లని పెంచుతూ ఉంటాం కదా. చెట్లు మొదట్లో ఈ పౌడర్ని వేసామంటే చెట్లు కూడా చక్కగా పెరుగుతాయండి. టిప్ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేం చేస్తారో కూడా కామెంట్ చేయండి ఎగ్ పొట్టుని మాత్రం. నెక్స్ట్ టిప్ వచ్చేసి మాత్రం పౌడర్తో దువ్వెనలు క్లీన్ చేయడం అనమాట. సో మనం రెగ్యులర్గా బయట నుంచి వచ్చే వాళ్ళకి కంపల్సరిగా డాండ్రఫ్ ఉండడం వల్ల ఇంకా మన కోమింగ్ చేస్తున్న కొద్దీ దువ్వెనకి ఈ విధంగా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది కదా. సో మనకి బయట వెళ్ళి వచ్చిన తర్వాత కోమింగ్ చేయడం వల్ల డాండ్రఫ్ వల్ల దువ్వెనలు ఈ విధంగా ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో దువ్వెనలు అయితే ఈజీగా కష్టపడకుండా మనం ఈ విధంగా పౌడర్తో అయితే క్లీన్ చేసుకోవచ్చండి. యాక్చువల్లీ మనమైతే నార్మల్గా ఒక 1/2 అవర్ 10 మినిట్స్ అలా సోక్ చేస్తూ ఉంటాం కదా, సబ్బులో కానీ సర్ఫ్ వాటర్లో కానీ వేసి. తర్వాత కష్టంతో మనం ఇలా బ్రష్ చేసి క్లీన్ చేస్తాం. బట్ అంత కష్టపడకుండా జస్ట్ ఇంట్లో ఏ పౌడర్ అయినా పర్లేదండి. మా ఇంట్లో అయితే టాల్కమ్ పౌడర్, పాండ్స్ పౌడర్ ఉంది. సో అదైతే యూజ్ చేసి మీకైతే లైవ్లోనే చూపిస్తున్నా చూడండి. ఎంత సింపుల్గా పోతుందంటే ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోటి దువ్వెనల పైన పౌడర్ వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసామంటే మనకి ఈజీగా డస్ట్ అనేది క్లియర్గా అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంత పౌడర్ అనేది బ్లాక్గా అయిపోయిందో. కోమ్లో నుంచి డస్ట్ అంతా బయటకు వచ్చేసి క్లియర్ అయింది కదా. సో మనం చూస్తుంటే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. మనకి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా పౌడర్ తోటైతే దువ్వెనలు క్లీన్ చేసుకోవచ్చండి. మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అసలు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ తర్వాత మీకు ఇంకొక దువ్వెనను కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక్క దువ్వెనకే మనకి అంత డస్ట్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇంకో దువ్వెన కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను, మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి ఎంత డస్ట్ అనేది మనకి బయటకు వస్తుంది ఆ దువ్వెన నుంచి అనేది. ఈజీగా అసలు ప్రెస్ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదండి, ఈజీగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలైనా చేయొచ్చండి నన్ను అడిగితే. ఈ టిప్ మన చేతులు నొప్పి పుట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో దువ్వెనలు. కొత్తగా కొనుక్కొచ్చిన దువ్వెనలాగా ఉన్నాయి కదా. పాత బ్రష్ అండ్ ఇంట్లో ఉన్న టాల్కమ్ పౌడర్తో మనం దువ్వెనలు అయితే ఈ విధంగా కొత్త దువ్వెనలాగా తయారు చేసుకోవచ్చండి. మీకు సెకండ్ టిప్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, కంపల్సరీగా యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టిప్ అండి. మనకి ఎలాంటి ఖర్చు లేకుండా థర్డ్ టిప్ అయితే చూపించబోతున్నాను చూడండి. మనం రెగ్యులర్గా ఇంట్లో పిల్లలకి ఇలాంటి రబ్బర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా, 2 జడలు వేయడానికి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలాంటి రబ్బర్లు యూజ్ చేసిన తర్వాతకి రబ్బర్లు సాగిపోతూ ఉంటాయండి. ఇలా సాగిపోయిన తర్వాతకి మనం పడేస్తూ మళ్ళీ కొత్త రబ్బర్లు కొంటూ ఉంటాం కదా. సో అలా పడేసి కొత్త రబ్బర్లు కొనే పని లేకుండా, ఖర్చు లేకుండా నేనైతే ఈ రబ్బర్ని రీయూజ్ చేస్తున్నాను అనమాట.
ఆల్రెడీ యూజ్ చేసిన రబ్బర్ని రీయూజ్ కొత్త వాటిలాగా ఏ విధంగా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. బాగా మరుగుతున్న వాటర్లో ఒక్కొక్క రబ్బరు వేసేయాలి. చూడండి, మీరు వీడియోలో చూస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది. రబ్బర్లన్నీ దగ్గరగా అయిపోతున్నాయి అన్నమాట. సాగిపోయిన రబ్బర్లన్నీ మనం కొన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి రబ్బర్లు, సో ఆ స్టేజ్కి అయితే కంపల్సరీగా వస్తాయండి. సో మీకైతే వీడియోలో చూస్తుంటే ఒక్కొక్క రబ్బర్ వేసి చూపిస్తున్నాను, మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం అనమాట. అందుకోసమే చూడండి ఎంత దగ్గరగా అయిపోయాయో. ఎంత సాగిపోయిన రబ్బర్లు అయినా సరే ఈ విధంగా వేడి వాటర్లో వేయడం వల్ల రబ్బర్లు అనేవి దగ్గరగా అయ్యి మనం నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ చేసుకునేలాగా ఖర్చు లేకుండా ఉంటుందండి. చూడండి అస్సలు ఎంత ఈజీగా అయిపోతున్నాయో రబ్బర్లు, మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఫ్రెండ్స్. మీరైతే నెక్స్ట్ టైం ఇలా పడేయకుండా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరిగా యూజ్ అవుతుందండి. తర్వాత ఇలా దగ్గరగా అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి, ఇవి ఆల్రెడీ మనం యూజ్ చేసిన రబ్బర్లు కాబట్టి వీటిలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సర్పు అనేది యాడ్ చేసుకొని వాటర్ అన్నీ కూల్ అయిన తర్వాతకి నేను ఈ రబ్బర్లన్నీ ఒకసారి మురికి అంతా పోయేలాగా చేతితోనే రబ్ చేస్తే చాలండి. ఎందుకంటే వేడి వాటర్లోనే అవంతా సోక్ అయిపోయాయి కాబట్టి మనకి ఈజీగా వాటిపైన ఉన్న డస్ట్ కూడా మురికి కూడా పోతుంది అండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ఇంట్లో ఈ రబ్బర్లు యూజ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఈ వీడియో ఈ 3 టిప్స్లో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయండి, నేను షేర్ చేస్తాను కంపల్సరీగా మీకు. చూడండి, మీ ముందే నేను రబ్బర్లు అనేవి రబ్ చేస్తూ మీకు ఈజీగా ఏ విధంగా పోతుందో మురికి అనేది చూపిస్తున్నాను. మురికి కూడా వాటర్లో ఎంత ఉండిపోయిందో కూడా చూడండి. అండ్ తర్వాత ఇవన్నీ కడిగేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, మనం కొత్తగా కొన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో రబ్బర్లు, సో అదే మాదిరిగా అయిపోయాయండి. ఇంతే అండి, 5 మినిట్స్ టైం కేటాయిస్తే చాలు, మనకి ఖర్చు లేకుండా కొత్త రబ్బర్లు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. సో ఏ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ టిప్స్, నచ్చాయి కదా మీకు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.